హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో మనకి ఏమీ చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. శనగిత్తనాలతో చింతపులుసు. ఫస్ట్ శనక్కాయ పప్పులను వేయించుకొని పెట్టుకొని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నానపెట్టుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేయించుకోవాలి. స్మెల్ బాగా వచ్చేదాకా వేయించుకోవాలి. అలాగే కొంచెము జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర ఎంత వేస్తే అంత బాగా వస్తుంది చింతపులుసు. సో ఈ విధంగా చేసుకొని అన్నీ అంటే మొత్తము కొంచెం పుట్నాల పప్పు వేసుకోవాలండి. నేను అది క్లిప్ మర్చిపోయాను. అన్నీ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి మొత్తము కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని ఇలాగ పోపు అయితే పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అలాగ చూశాను కదా, అలాగ నీళ్ళగా అయితే చేసుకొనేసి మనం ముందుగా ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవన్నీ మిక్స్ చేసుకొని నీళ్లు కలుపుకోవాలి. అలా యాడ్ చేసేసి కొంచెం బెల్లం అయితే యాడ్ చేయాలి.